హలో అండి, వెల్కమ్ టు విన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో పర్ఫెక్ట్గా అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చూపించిన కొలతలతో కనుక ఈ చట్నీని ప్రిపేర్ చేసినట్లయితే ఈ చట్నీ 10 రోజుల పాటు నిలవ కూడా ఉంటుందండి. మరి వీడియోని చివరి వరకు చూసి ఈ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోటల్ స్టైల్ అల్లం చట్నీని చేయడం కోసం ముందుగా ఈ సైజులో ఉండే అల్లం ముక్కలను 2 తీసుకోండి. ఈ ముక్కలు 4-5 ఇంచుల వరకు ఉంటాయండి. అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన పొట్టును తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. గ్రాముల్లో వచ్చేసరికి 30 గ్రాముల చింతపండు అండి. ఈ చింతపండును నీళ్లు వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి ఇలా రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకుని ఆయిల్లో కొద్దిసేపు ఈ అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కల్లో ఉండే తడి అంతా పోవాలండి, అంతవరకు ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా మిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 రకాల మిరపకాయలను వేస్తున్నాను. స్పైస్ కోసం మనం రెగ్యులర్గా ఉపయోగించే మిరపకాయలను ఒక 5-6 వరకు వేసుకోండి. అలాగే కలర్ కోసం బ్యాడగి చిల్లీని 6-7 వరకు వేసుకోండి. మీరు పూర్తిగా రెగ్యులర్గా ఉపయోగించే మిరపకాయలను వేసుకోవాలంటే 7-8 వరకు వేసుకోండి. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని వాటిని కూడా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. 3/4 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకోవాలి. నీళ్ళని క్వాంటిటీలో తీసుకుంటే మనకి పచ్చడి గ్రైండ్ చేయడానికి ఈ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత నీళ్లు ఇలా 2-3 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్లతో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్లు సరిపోకపోయినట్లయితే కాచి చల్లార్చిన నీళ్ళతో గ్రైండ్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని పచ్చడిని ఎయిర్టైట్గా ఉండే జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 10 రోజుల పాటు నిలవ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని పక్కకి తీసుకుని కొంచెం సాల్ట్, వాటర్ని అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటే టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. ఈ అల్లం చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. మరి ఈ సింపుల్ అల్లం చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.